హాయ్! వెల్కమ్ టు రాజీవ్ వైబ్స్. ఇంకా ఆలస్యం ఎందుకు స్టోరీలోకి వెళ్దాం రండి. వేరు వేరు ఊర్ల నుంచి వచ్చిన నలుగురు కుర్రాళ్ళ కథ ఇది. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం రండి. వాళ్ళ పేర్లు కిరణ్, శ్రీను, హుస్సేన్, రాజు. నగరంలోని ఒక పెద్ద యూనివర్సిటీలో వీరంతా అడ్మిషన్ తీసుకున్నారు. మొదటి ఒకరికొకరు పరిచయం లేకపోయినా ఒకే హాస్టల్ గదిని పంచుకోవాల్సొచ్చింది. మొదటి రోజు ఎవరూ మాట్లాడుకోలేదు. రెండో రోజు నెమ్మదిగా మాటలు కలిశాయి. మూడో రోజు కలిసి టీ, కాఫీ తాగడానికి బయటికి వెళ్లారు. అలా కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితులయ్యారు. రాత్రిళ్ళు టెర్రస్ మీద కూర్చొని ఫ్యూచర్ ప్లాన్స్, లవ్ స్టోరీస్, ఊరి జ్ఞాపకాలు మరియు హుస్సేన్‌ను భయపెట్టే భూతాల కథలు చెప్పుకుంటూ బాగా దగ్గరయ్యారు. ఎగ్జామ్స్ టైంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ మంచి మార్కులతో పాసయ్యారు. కాలేజీ పూర్తయ్యాక అసలైన కష్టాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, రిజెక్షన్‌లు, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనే మెసేజ్‌లు వారిని కుంగదీశాయి. ఒకరోజు హాస్టల్ ఖాళీ చేయాల్సిన సమయం కూడా వచ్చింది. ఆ రాత్రి నలుగురు గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడు రాజు లేచి ఇలా అన్నాడు. మనకి మొదటి నుంచి హారర్ మిస్టరీ అంటే ఆసక్తి ఉంది కదరా! ఎందుకు దాన్నే కెరీర్‌గా తీసుకోకూడదు? ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హుస్సేన్ భయపడుతూ రాజు, నువ్వు సీరియస్‌గా చెప్తున్నావా? నాకు చీకట్లో బాత్రూమ్‌కెళ్ళాలన్నా భయమే అన్నాడు. శ్రీను మాత్రం ఆలోచిస్తే ఇది మంచి ఆలోచనే అని అన్నాడు. అప్పుడే కిరణ్ లేచి మనం నలుగురం కలిసి ఉంటే ఏదైనా సాధ్యమే అని ధైర్యం చెప్పాడు. అలా వారు ఒక హారర్ ఇన్వెస్టిగేషన్ కంపెనీని ప్రారంభించారు. ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో క్లిష్టమైన కేసులను సాధించారు. పాత బంగ్లాలు, శ్మశానాలు, వదిలేసిన దేవాలయాలు, ఎక్కడైనా పారానార్మల్ యాక్టివిటీస్ ఉందని వినిపిస్తే అక్కడికెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసేవారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు. కానీ తమ తెలివితేటలతో, ధైర్యంతో ఆ కేసులను కూడా పరిష్కరించారు. అలా క్రమంగా వారి పేరు దేశం మొత్తం వినిపించసాగింది. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ రూఫ్‌టాప్ మీద నలుగురు కూర్చున్నారు. అక్కడి నుంచి మొత్తం సిటీ లైట్లు అందంగా కనిపిస్తున్నాయి. మధ్యలో వాళ్ళు గెలుచుకున్న ట్రోఫీలు మెరుస్తూ ఉంది. శ్రీను గట్టిగా ఊపిరి పీల్చుకొని అన్నాడు, రేయ్! మనం అనుకున్నది సాధించాం. కానీ ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవాలి. ఇన్ని రోజులు వరుసగా కేసులు, టెన్షన్‌లు మధ్య మనసు కూడా అలసిపోయింది. అందరూ దానికి అంగీకరించారు. అప్పుడు మళ్ళీ శ్రీను అన్నాడు, కొన్ని రోజులు మా ఊరికి వెళ్దాం రండిరా! అక్కడ ప్రశాంతంగా గడపవచ్చు. హుస్సేన్ వెంటనే సరదాగా అడిగాడు. పల్లెటూరా? అక్కడ నెట్వర్క్ ఉంటుందా? అని. శ్రీను నవ్వుతూ అన్నాడు. సిగ్నల్ కొంచెం వీక్‌గా ఉంటుంది కానీ ప్రశాంతత మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటుంది అని. అప్పుడు రాజు అన్నాడు. సరే, కొన్ని రోజులు కేసులు, ఇన్వెస్టిగేషన్ లేవు. కేవలం ప్రశాంతత మాత్రమే. అందరూ దానికి ఓకే చెప్పారు. కానీ ఆ బ్రేక్ వాళ్ళ జీవితంలోనే అతి పెద్ద కేసుగా మారుతుందని అప్పుడు వాళ్ళకి తెలియదు. మరుసటి రోజు ఉదయం కారులో ప్రయాణం మొదలైంది. పొలాలు, చెరువులు దాటుకుంటూ చివరికి శ్రీను వాళ్ళ ఊరికి చేరుకున్నారు. రోడ్డు పక్కన చిన్న చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అది చూసిన కిరణ్ కారు కిటికీ నుంచి బయటికి చూస్తూ నవ్వాడు. రేయ్! చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అని అన్నాడు. కారు నెమ్మదిగా ఊరి లోపలికి వెళ్ళింది. చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి. శ్రీను వాళ్ళ అమ్మగారు వారికి ఆనందంగా స్వాగతం పలికారు. ఊరి జనం కూడా నగరం నుంచి వచ్చిన వారిని ఆసక్తిగా చూశారు. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి అందరితో భోజనాలు పూర్తి చేశారు. మొదటి 3 రోజులు చాలా సరదాగా గడిచాయి. చెరువులో ఈత కొట్టడం, పల్లెటూరి భోజనం, రాత్రిపూట టెర్రస్ మీద సరదా కబుర్లు అలా అంతా సవ్యంగా సాగుతుంది. కానీ రాజుకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది. 4వ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి హోటల్‌లో భోజనం చేశారు. సాయంత్రం ఊరిలో తిరుగుతూ సరదాగా టైం గడిపారు. రాత్రి టెర్రస్ మీద బెంచీలు వేసుకొని డ్రింక్స్‌తో చిల్ అయ్యారు. హుస్సేన్ డాన్స్, శ్రీను ఓల్డ్ సాంగ్స్, కిరణ్ సైలెంట్ స్మైల్. రాజు కూడా రేర్‌గా రిలాక్స్ అయ్యాడు. అందరూ ఫుల్ నవ్వులు, ఫన్ మూడ్‌లో ఉన్నారు. కానీ రాజు ఒక్కసారిగా సీరియస్‌గా అన్నాడు. ఇక్కడేదో స్ట్రేంజ్ ఫీల్ వస్తుంది అని. హుస్సేన్ వెంటనే బ్రో డ్రింక్ ఎఫెక్ట్ బ్రో అని అనగానే అందరూ నవ్వేశారు. కానీ రాజు మాత్రం ఆకాశం వైపు చూస్తూ సైలెంట్‌గా ఉన్నాడు. చుట్టూ నవ్వులు, సరదా మాటలు, కానీ అతని ముఖంలో మాత్రం ఆలోచనలు స్పష్టంగా కనిపించింది. అప్పుడు కిరణ్ దగ్గరికి వచ్చి మెల్లగా అడిగాడు. ఏమిరా! అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వెందుకు ఇలా సీరియస్‌గా ఉన్నావు? రాజు కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత గట్టిగా ఊపిరి తీసుకొని అన్నాడు. ఇక్కడేదో జరుగుతుందిరా! మనం తెలుసుకోవాలది. కిరణ్ ఆశ్చర్యంగా చూశాడు. నీకెందుకలా అనిపిచ్చింది? రాజు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు మనం వెళ్ళిన హోటల్ గుర్తుందా?
మనల్ని చూసిన వాళ్ళు సాధారణంగా మాట్లాడారు. కానీ కొంతమంది ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఏదో దాచిపెడుతున్నట్టున్నారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. అంతేకాదు, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా. రాత్రయ్యాక గ్రామం చాలా నిశ్శబ్దంగా మారుతుంది. ఎవరూ బయటికి కనిపించడం లేదు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక టెన్షన్ ఉంది. కిరణ్ కూడా ఆలోచనలో పడ్డాడు. అవున్రా! నాకు కూడా అలాగే అనిపించింది. మనల్ని చూసి స్మైల్ చేస్తారు కానీ లోపలేదో భయంగా ఉంది వాళ్ళకి. రాజు అవును అని తల ఊపాడు. మనమిద్దరం దీని గురించి శ్రీనుని అడగాలి. ఇది సాధారణ విషయం కాదు అనిపిస్తుంది. ఇద్దరూ దూరంగా వెలుగుతున్న గ్రామాన్ని చూశారు. ఆ రాత్రి గాలి చల్లగా ఉంది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. ఆ రాత్రే రాజు, కిరణ్ ఇద్దరూ కలిసి శ్రీను దగ్గరికి వెళ్లారు. రాజు సీరియస్‌గా అడిగాడు. అసలిక్కడ ఏం జరుగుతుంది? శ్రీను నవ్వుతూ, ఇక్కడ ఏం జరుగుతుందిరా? కనిపించటం లేదా? డ్రింక్ పార్టీ జరుగుతుంది అని నవ్వుతూ అన్నాడు. రాజు కాస్త గట్టిగా, ఇక్కడంటే మన టెర్రస్ మీద కాదు. ఈ ఊరిలో ఏం జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ మాట వినగానే శ్రీను ముఖంలో చిన్న టెన్షన్ కనిపించింది. అతను వెంటనే కవర్ చేస్తూ, అరే! అదేం లేదురా. మీరేదో ఊహించుకుంటున్నారు. ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఈసారి కిరణ్ కూడా సీరియస్‌గా అయ్యాడు. శ్రీను, మనం ఔట్‌సైడర్స్ కాదు. ఏదైనా ఉంటే స్ట్రెయిట్‌గా చెప్పు. వాళ్ళు ఇలా గట్టిగా అడగడంతో హుస్సేన్ కూడా మధ్యలోకి వచ్చాడు. అవునురా! నాకు కూడా విలేజ్‌లో ఏదో టెన్షన్ ఫీల్ అవుతుంది. సీను కాస్త నెర్వస్ అయ్యాడు. ఇప్పుడు కాదురా! టైం వచ్చినప్పుడు చెప్తా అని సీను చెప్పాడు. రాజు వెంటనే నిలదీశాడు. లేదు, ఇప్పుడే చెప్పాలి అనడంతో కొన్ని క్షణాలు సైలెన్స్‌గా మారింది. చివరికి శ్రీను లోతుగా ఊపిరి పీల్చుకొని అన్నాడు. ప్రతి అమావాస్య రోజున మా ఊరిలో ఒకరు చనిపోతారు. ఆ మాట విన్న క్షణం అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. హుస్సేన్ వెంటనే రేయ్! కామెడీ చేయకురా! ఇది విలేజ్ గాసిప్స్ అయ్యుంటుంది. శ్రీను తల ఊపాడు అడ్డంగా. లేదురా! నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ప్రతి అమావాస్యకి ఎవరైనా ఒకరు చనిపోతారు. ఎవరికీ రీజన్ తెలీదు. ఆ టెర్రస్ మీద గాలి ఒక్కసారిగా చల్లబడింది. రాజు, కిరణ్ కలిసి శ్రీనుని అడిగారు. శ్రీను, నీకు ఏమేం తెలుసో ఏది మిస్ కాకుండా చెప్పు. అప్పుడే మనం ఇన్వెస్టిగేషన్ చేయగలం. అప్పుడు శ్రీను అన్నాడు. ప్రతి అమావాస్యకి మా ఊరిలో ఒకరు చనిపోతారు. వాళ్ళ శవం మరుసటి రోజు ఉదయం ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద పడి ఉంటుంది. అది విన్న రాజు, ఓహో! అంటే ఇలా ఒక ప్యాటర్న్ జరుగుతుందా? అని అన్నాడు. అప్పుడు శ్రీను ఇంకో విషయం చెప్పాడు. వాళ్ళ బాడీ, కళ్ళు కూడా బ్లాక్‌గా మారిపోయి ఉంటాయి. కానీ బాడీ మీద ఏ గాయాలు కూడా ఉండవు. నాకు ఇంతకు మించి ఇప్పుడే ఫన్ ట్రిప్ కాస్త హారర్ ట్రిప్‌గా మారడం మొదలైంది. అందుకేనా అందరూ ఇలా టెన్షన్‌గా, భయంగా కనిపిస్తున్నారు? శ్రీను మెల్లగా తలూపాడు అవును అని. ఇప్పుడు కిరణ్ సీరియస్‌గా అడిగాడు. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇంకా అమావాస్యకి ఎన్ని రోజులున్నాయి? పక్కన నిలబడి ఉన్న హుస్సేన్ గొంతు వణికిస్తూ ఇలా అన్నాడు. ఇంకా 2 రోజుల్లో అమావాస్య వస్తుందిరా. ఆ మాట విన్నాక అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. టెర్రస్ మీద ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న ఫన్ అంతా మాయమైపోయింది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడుకోలేదు. కిరణ్, మనం ఎన్నో కేసులు సాల్వ్ చేశాం. ఇది కూడా సాల్వ్ చేద్దాం అని అన్నాడు. ఆ మాట టెర్రస్ మీద స్పష్టంగా మార్మోగింది. కానీ శ్రీను వెంటనే అడ్డుకున్నాడు. ఇది మనం అనుకున్నట్టు నార్మల్ కేస్ కాదురా. దీనిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. రాజు ఒక్కసారిగా లేచాడు. లేదు, మనం ఇన్వాల్వ్ అవ్వాల్సింది శీను. ఇది నీ ఊరు. ఇక్కడ ప్రతి అమావాస్య ఒకరు చనిపోతుంటే నీకు బాధగా లేదా? శ్రీను సైలెంట్‌గా ఉన్నాడు. రాజు శ్రీనుతో ఈరోజు ఎవరో చనిపోతారని మనం సైలెంట్‌గా కూర్చుంటే రేపు అదే మరణం నీ ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఓకే అంటావా? ఆ మాట శ్రీను కళ్ళు నీరెత్తిచ్చాయి. హుస్సేన్ కూడా ఈసారి సీరియస్ అయ్యాడు. రేయ్! మనం ట్రై చేయకుండా ఎలా వదిలేస్తాం? ఇది ఇక మన వెకేషన్ కాదు. ఇది మన నెక్స్ట్ మిషన్ అని హుస్సేన్ గట్టిగా అన్నాడు. అసలు ప్రతి అమావాస్యకి ఎందుకు ఒకరు చనిపోతున్నారు? ఈసారి టార్గెట్ ఎవరు? ఆ మరణాల వెనుక అసలు రహస్యం ఏంటి? ఇవి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పక చూడాలి. మరి సెకండ్ పార్ట్ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్‌ని లైక్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ బటన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.